అన్నయ్య కీర్చి నీకే వస్తుందా? చాలు మరి గత 5 సంవత్సరాల్లో మరి రోడ్లన్నీ కూడా నిర్వీర్యమైపోయినాయి. అలాగే ఆర్థిక వనరులు కూడా లేకపోవటం వల్ల గత 6 నెలలుగా మేము కూడా కొన్ని పనులు చేయలేని పరిస్థితిలో ఉన్నాం. ఏదైతే ఫండ్స్ని సేకరించుకుంటూ ఏదైతే రెవెన్యూ కలెక్షన్ రావాలో అవన్నీ కూడా గౌరవ మేయర్ గారు, కార్పొరేషను, అలాగే మున్సిపల్ కమిషనర్ గారు అన్నీ కూడా ఫండ్స్ తీసుకొచ్చి ఏదైతే ఎక్కువ దెబ్బతిని మరి జనసంచారం ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో కొన్ని లక్షల మంది నడిచే రోడ్లన్నీ కూడా చాలా పాడైపోయినాయి. అది అందులో ఒకటి భాగంగానే ఇది రామచంద్రరావుపేట రోడ్డు. సుమారు మరి 1,25,00,000 రూపాయలతో రోడ్లు మరి ఎక్కడైతే పోయినాయో అయ్యి, అలాగే 15th ఫైనాన్స్లో సుమారు 4 కోట్ల రూపాయలతో కొన్ని రోడ్లు మరి అన్నీ కూడా మరి ఏసీ ప్రజలకు అందుబాటులో తీసుకొస్తున్నాం. మరి అభివృద్ధి, సంక్షేమం తెలుగుదేశం పార్టీకి, కూటమికి 2 కళ్ళు లాంటి ప్రజలందరికీ ఉపయోగపడేటట్టుగా ఏదైతే 5 సంవత్సరాల్లో ఒక ఇల్లుని మనం కంప్లీట్గా మూసిస్తున్నిస్తే బాగు చేయడానికి ఎంత కష్టం అవుద్దో ఈ రోజున ప్రతి నియోజకవర్గాన్ని కూడా బాగు చేయాలంటే మరి అంత కష్టమే. ఎంత కష్టమైనప్పటికీ కూడా ప్రజలందరికీ కూడా మేలైన మరి రోడ్లు అందించాలి, మేలైన పరిపాలన అందించాలనే ఉద్దేశంతో నిరంతరం కూడా ఏదైతే కార్పొరేటర్లు అవ్వచ్చు, మేయర్ అవ్వచ్చు, అధికారులు అవ్వచ్చు అందరూ కూడా నిరంతరం కృషి చేస్తున్నారు. తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి కూడా ఏలూరు ప్రజానీకానికి ఏ ఇబ్బంది లేకుండా చూసే బాధ్యతను మేమందరం కూడా తీసుకుంటామని సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు గౌరవ శాసనసభ్యులు మరి అధికారులు మేము కూడా ఆర్ఆర్పేట వెంకటేశ్వర స్వామి గుడి సమీపంలో ఉన్నటువంటి రోడ్డు పనులకు సంబంధించి పరిశీలించేందుకు ఈ రోజున రావడం జరిగింది. ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రత్యేకంగా ఒక ప్రణాళికతో ముందుకెళ్తూ మరి 6 నెలలు తిరక్కముందే మరి ముఖ్యంగా గత ప్రభుత్వంలో పాడైపోయినటువంటి రోడ్లన్నీ కూడా మరి ఏ విధంగా ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారో మరి అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని రూపొందించి మరి పార్ట్ హోల్స్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దాలనే ఒక ఉద్దేశంతో మరి ఇప్పటికే దాదాపుగా మన ఏలూరు నగరానికి సంబంధించి 1 కోటి రూపాయలతో ఈ యొక్క కార్యక్రమాలను చేపట్టుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగానే మరి ఈ రోజున మరి 24 లక్షల రూపాయలతో ఈ యొక్క రోడ్డు నిర్మాణ పనులు కూడా చేపట్టుకోవడం జరుగుతుంది. మరి గౌరవ శాసనసభ్యుల వారి ఆదేశాలతో మరి ఏలూరు నగరంలో ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా మరి ప్రత్యేకంగా దృష్టి సారించి మరి రోడ్లు, డ్రైన్లు కానివ్వండి మంచినీటి సౌకర్యం కల్పించేందుకు మా పాలకవర్గం అంతా కూడా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.